హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్. ఇది భైరవకొన వాటర్ ఫాల్స్ లోపలికి వచ్చేసాం పార్కింగ్ చేసుకొని. అదంతా షూట్ చేయడానికి టైం సరిపోలేదు, సో డైరెక్ట్గా లొకేషన్లో ఉన్నాం. హాయ్ 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 హలో. వాడు మా మేనల్లుడు శరత్ అండ్ మేము వచ్చిన టీం అనమాట. వాళ్ళందరూ కూడా అక్కడ వెనకాల గోడ కనిపిస్తుంది కదా, ఆ గోడ వరకు వాటర్ వచ్చేస్తుంది మన రైనీ సీజన్లో. అయితే ప్రజెంట్ సమ్మర్ కాబట్టి చాలా తక్కువ మొత్తంలో వాటర్ వస్తుంది, బట్ పర్వాలేదు, మనం ఎంజాయ్ చేయడానికి అయితే చాలా బాగుంటుంది. మా తమ్ముడు అయితే అసలు అక్కడి నుంచి కదలలేదు. శరత్ అయితే గంట సేపు వాడే తీసుకున్నాడు ఫొటోస్ అన్నీ కూడా. అక్కడ నీళ్ళు మాత్రం భలే చల్లగా ఉన్నాయి. చాలా ఎత్తు నుంచి ఆ చల్లటి వాటర్ మన మీద పడుతూ ఉంటే గడ్డి గట్టి అంత చలి అనమాట. సో నేచర్ మాత్రం అసలు బ్యూటిఫుల్గా ఉంది. అక్కడ చూడడానికి చాలా బాగా ఎంజాయ్ చేయొచ్చు ఫ్యామిలీతోటి. మామూలుగా అయితే ఆ లోపల దాకా మనల్ని వెళ్ళనివ్వరు, ఎందుకంటే ఫుల్గా వాటర్ వస్తుంది. సో మనం బయట నుంచి చూడడం మాత్రమే అక్కడ పర్మిషన్ ఉంటుంది, ఇంత దూరం రావడం కుదరదు. సో ఇక్కడ యాక్చువల్గా ఏంటంటే ఇది సమ్మర్ సీజన్ కాబట్టి కొంచెం తక్కువ వాటర్ ఉంది కాబట్టి మనకి లోపలికి వెళ్ళడానికి అవకాశం దొరికింది. సో ఈ పైన ఏదైతే కనిపిస్తుందో ఆ పై వరకు కూడా వెళ్ళొచ్చు, అంటే పక్క నుంచి వేరే దారి ఉందని చెప్పేసి అన్నారు. మా తమ్ముడు, మా బావమర్దులు అందరూ కూడా అక్కడికి వెళ్ళారు. బట్ ఇంకా పైకి వెళ్ళడం రిస్క్ అని చెప్పేసి నేను కిందకి దించేసాను వాళ్ళని. సో చాలా ఫుల్గా ఎంజాయ్ చేయొచ్చు అనమాట. అక్కడ కనిపిస్తుంది కదా, ఆ ఏరియా కొంచెం అంటే వాటర్ ఫాల్ కొంచెం మధ్యలో అనమాట. మధ్యలో ఒక ప్లేస్ ఉంది. సో ఆ ప్లేస్కి మనకి రైట్ సైడ్ నుంచి వెళ్ళడానికి దారి ఉంది, బట్ అది కొంచెం డేంజరస్గా జారుడుగా ఉంటుంది. రాళ్ళు రప్పులు ఇవన్నీ ఉంటాయి కదా, కొంచెం రిస్కీగా ఉంటుంది అనమాట. ఈ పైనుంచి చివరి దాకా ఆ కనిపించే ఎడ్జ్ వరకు వస్తే మనం పైకి వెళ్ళొచ్చు, కానీ అంత రిస్క్ అవసరం లేదు కదా, అందుకని వాళ్ళని కిందకి రమ్మని చెప్పాను. ఈ రాళ్ళన్నీ కంటిన్యూస్గా వాటర్ పడుతూ ఉంటుంది కాబట్టి కొంచెం జారుడుగానే ఉంటుంది. ఎప్పుడు కూడా కేర్ఫుల్గా ఉండాల్సిన అవసరం ఉంది. ఓవరాల్గా ఇది ఈ ఏరియాని విజిట్ చేయడం మాత్రం నిజంగా ఒక మంచి ఎక్స్పీరియన్స్ మా వరకైతే. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.